హల్లెలూయా! అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా రోజుల తర్వాత వీడియో చేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి హదస్సా టీమ్ అంతటి తరపున గొప్ప సాక్ష్యాన్ని నేను ఈరోజు మీకు అందించబోతున్నాను వీడియో ద్వారా. సో, ఈ సాక్ష్యం ద్వారా మరలా వచ్చినటువంటి గ్యాప్‌ని దేవుడు సాక్ష్యంతో మరలా స్టార్ట్ చేయడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి సాక్ష్యాన్ని పంచుకోబోతున్నాను. దేవుడు జరిగించినటువంటి గొప్ప క్రియను బట్టి దేవునికి స్తోత్రములు. మరి సాక్ష్యం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. సో, యాక్చువల్లీ వీడియో ఇలా మధ్యలో గ్యాప్ రాకూడదు అని నేను కోరుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని శోధనలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి రావడం వల్ల వీడియో చేయడం కుదరలేకపోయింది. అండ్ మనకు తెలిసిందే కదండి, దేవుని కార్యాలు మనం ఏ విధంగా అయితే ప్రారంభించాలని చెప్పేసి తీర్మానం తీసుకుంటామో, అలా ప్రారంభించాలని ఎంత గట్టిగా మనం తీర్మానం తీసుకుంటే శోధనలు కూడా అంతే అధికంగా మనకు వస్తాయి. సో, వాటి వలన మనము దేవుని కార్యాలు చేయలేని పరిస్థితులు ఎదుర్కొంటాము. సో, అలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కొని వాటిని జయించుకొని దేవుని కార్యాన్ని మరలా తిరిగి ప్రారంభించడానికి ఇంత సమయం నాకు పట్టింది. సో, అలాగని దేవునికి దూరం అయితే కాలేదు. ఈ శోధనలు, ఆ పరిస్థితులలో వీడియో మాత్రం చేయడానికి నాకు పరిస్థితులు అనుకూలించబడలేదు. అందువల్ల వీడియోనైతే నేను చేయలేకపోయాను. వీడియో ద్వారా వాక్యాన్ని అనేది దేవుడు చెప్పుతున్నటువంటి మాటలని నేను అందరికీ పంచలేకపోయాను. దానిని బట్టి దేవుని క్షమాపణ కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఈ వీడియో ఏదో ఒక ఆత్మ ఈ వీడియోని చూస్తూ ఉంటుంది. నేను పెట్టేటటువంటి మాట ఎవరో ఒక ఆత్మ రక్షించబడినా చాలు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేయడం అయితే మొదటి నుంచి ప్రారంభించాను. సో, అలా దీన్ని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే గనుక అలా ఆత్మలో రక్షణలోకి నడిపించడం ఎన్ని రోజులు నాకు సాతాను శోధన వల్ల ఆలస్యం అవ్వడం జరిగింది కాబట్టి దానివల్ల నేను క్షమాపణ కోరుతున్నానండి దేవుణ్ణి. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షమాపణ కోరుతున్నాను. సో, దేవుని కార్యానికి నా వల్ల ఆలస్యం జరిగింది. సో, దాన్ని బట్టి నేను ఎంతో బాధపడుతున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అసలు ఇలా మధ్యలో గ్యాప్ రావడం చాలా నాకే బాధగా అనిపించింది. సో, దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న పనిని కూడా నేను జరిగించలేకపోతున్నానే అని చాలా పశ్చాత్తాపపడ్డాను నేను. ఎట్టకేలకు దేవుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు ఈరోజు ఇలా వీడియో చేయడానికి దేవుడు నాకు శక్తినిచ్చి కృపను చూపించాడు. సో, అందుని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను. అలాగే ఆయనకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మొదటగా మరి ఈ ఇప్పుడు వచ్చినటువంటి గ్యాప్ తర్వాత నేను చేసినటువంటి మొదటి వీడియోలో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఇంత గ్యాప్ వచ్చినా కూడా దేవుణ్ణి స్తుతించడం అయితే మానలేదు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం, మా జీవితంలో హదస్సా టీమ్ జీవితాలలో గొప్ప కార్యాలు అయితే జరిగించాడు. దాన్ని బట్టి నేను సంఘం తరపున, అలాగే మామూలుగా జరిగించిన వారు అందరి తరపున కూడా నేను సాక్ష్యాన్ని అయితే నేరుగా నేను మందిరంలో పంచుకున్నాను. కానీ ఈ వీడియో ద్వారా అయితే పంచుకోలేకపోయాను. చాలా ఆలస్యంగా పంచుకుంటున్నాను. దయచేసి ఆ విషయమై నన్ను క్షమించండి. అలాగే దేవుడు కూడా నన్ను క్షమించాలి. సో, ఏంటి ఈ సాక్ష్యము అని అంటే గనుక చాలా గొప్ప సాక్ష్యం అండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు మన దేవుడు. సో, ఎంతో గొప్ప కార్యాన్ని మా అందరి జీవితాల్లో, హదస్సా టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరి జీవితాల్లో జరిగింపచేశాడు. మరి అది ముఖ్యంగా ఏంటంటే గనుక హదస్సా టీంలో జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటిది అంటే, గ్రూప్ 2 ఎగ్జామ్ అండి. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది కదా. సో, దాని కొరకు మేము హదస్సా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరం కూడా సిద్ధపడ్డామన్నమాట. సో, సిద్ధపడ్డాము. అది ఇంకా అందరికీ తెలిసినదే, గ్రూప్ 2 పరీక్ష అనేది ఆ రోజు ఫిబ్రవరి 25వ తేదీ జరిగింది. సో, ఆ రోజు పరీక్ష రాసిన వాళ్ళందరికీ తెలిసుంటుంది. సో, ఆ పరీక్ష పేపర్ అనేది చాలా చాలా కఠినంగా వచ్చింది. సో, ఏపీపీఎస్సీ చరిత్రలోనే అది చాలా టఫ్గా వచ్చినటువంటి పేపర్ ఇది అని చెప్పేసి అన్నట్లు చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా సఫర్ అయ్యాము. వన్స్ ఆ ఎగ్జామ్ రాసి బయటకు రాగానే, అసలు ఎగ్జామ్ సెంటర్లో ఆ పేపర్ చూడగానే అందరూ కూడా మేమంతా కూడా స్టన్ అయిపోయాము. అంటే ఎగ్జామ్ రాసి బయటకు రాగానే
అసలు చాలా బాధ అనిపించింది. ఒక రకమైనటువంటి కృంగుదలలోకి, డిప్రెషన్‌లోకి వెళ్ళాము. ఏంటి ఇలాగ వచ్చిందే పేపర్ అని చెప్పేసి డిప్రెషన్‌లోకి వెళ్ళాము. సో, వెళ్ళిన తర్వాత వెంటనే బయటికి రాంగానే నేను మా ఫ్రెండ్‌తో షేర్ చేసుకున్నాను. మా ఫ్రెండ్‌తో ఇట్లా చాలా టఫ్ వచ్చింది. తనైతే ఎగ్జామ్ రాయలేదు. ఎందుకంటే తను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కాబట్టి తను ఎగ్జామ్ రాయలేదు. సో, తనతో షేర్ చేసుకున్నప్పుడు ఏం కాదు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పి తను ఒక మాట అనింది. సో, వెంటనే నేను తర్వాత యూట్యూబ్ ద్వారా అది అయిపోయిన తర్వాత ఇంక నేను ఇంటికి బయలుదేరే ముందు యూట్యూబ్‌లో ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. జయం మనదే అనేసి అన్నట్లుగా వాక్యం వస్తుంది. వాక్యం ఉంది. సో, ఆ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనసులో ఎక్కడో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు అని చెప్పేసి ఒక ధైర్యం అనేది వచ్చింది. కానీ అది నాకు సరిపోలేదు. ఆ చిన్న వాక్యం ద్వారా మనసులో తృప్తి అనేది రాలేదు. అండ్ మా ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా చాలా డల్ అయిపోయారు. అసలు ఏంటి ఇలా వచ్చింది పేపర్, ఇంకా అయిపోయింది, ఇంకా ఏమీ చేయలేము అనేసి అన్నట్లుగా చాలా కృంగిపోయారు. ఇంకా ఈసారి పోయినట్లే అన్నట్లుగా చాలా బాధపడ్డారనమాట అందరూ కూడా. సో, నేను కూడా అలాగే చాలా బాధపడ్డాను. ఇంటికి రాగానే ఆ రోజు సండే కాబట్టి ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయర్‌లో ఇంకా చేస్తూ చాలా బాధ అనిపించి, దేవా ఎందుకు ఇలా జరిగింది, పేపరు ఇలా ఇచ్చారు, మరి నీ బిడ్డలుగా మరి ఉన్నాము మేము ఎంత, మరి నేనైతే కనుక నా వ్యక్తిగత పరిస్థితుల కారణంగా చూసుకుంటే అది వేరే విషయం. అది మళ్ళీ నా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకుంటాను. నేనైతే ఏమీ చదవలేదు. అది చాలా సమస్యల్లో, శోధనలో ఇబ్బందులలో చిక్కుకోవడం వల్ల నేను సరిగ్గా చదవలేకపోయానండి. అది నా వ్యక్తిగత సాక్ష్యంలో పంచుకుంటాను. కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా చదివారు. చదివి ఎగ్జామ్ అయితే కనుక సరిగా పేపర్ అలా వచ్చేపాటికి చాలా భయపడ్డారు, బాధపడ్డారు. ఇంకా ఆ సమయంలో చాలా భారంగా నేను ప్రార్థించాను. దేవా ఎందుకే ఇలా జరిగింది అని చెప్పేసి చాలా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడండి. సో, యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం ద్వారా నాతో మాట్లాడి గోషెను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను రక్షించాడు దేవుడు. ఎలా అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులని ఫరో చేతికి అప్పగించబడి ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే కనుక, సో, వారిని ఇక్కడి నుంచి బయటికి రప్పించడానికి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొని రావడం కోసము యెహోషువను ఉపయోగించుకుంటూ అక్కడ 10 రకాలైనటువంటి తెగుళ్ళు రప్పిస్తాడు. ఆ తెగుళ్ళు రప్పించిన సందర్భంలో ఈ వాక్యాన్ని వాడతాడనమాట. సో, అది ఆ అధ్యాయంలో వచ్చినటువంటి వాక్యాన్ని దేవుడు నాకు వాగ్దానంగా చూపించాడు. సో, మొదట నాకు అర్థం కాలేదు, ఏంటిది ఈ వాక్యము అనేసి అన్నట్లుగా. ఆ తర్వాత చాలా స్పష్టంగా దేవా నాతో స్పష్టంగా మాట్లాడు అని చెప్పేసి నేను దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు గొప్పగా కార్యమును నాకు ఆ రోజు వాక్యంని చూపించాడనమాట. సో, ఏ అధ్యాయము అనంటే నిర్గమకాండం గ్రంథం అండి. క్షమించాలి, ఇందాక యెహోషువ గ్రంథం అని చెప్పాను. నిర్గమకాండ గ్రంథం అండి. నిర్గమకాండము గ్రంథంలో 8వ అధ్యాయము 22వ వచనం నుంచి నాకు అక్కడ చూపించారండి. సో, భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచకక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. 23వ వచనాన్ని చాలా స్పష్టంగా చెప్పాడండి. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. అంటే ఇక్కడ ఏంటంటే కనుక అన్యులైన బిడ్డలని, దేవుని నమ్మినటువంటి విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలని ప్రత్యేకపరుస్తాను అని అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలకి నిశ్చయముగా విజయంను అనుగ్రహిస్తాను అనేసి అన్నట్లుగా నాకు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడినాడు. సో, అంటే ఎవరైతే హదస టీంలో మేమందరం దేవుని విశ్వాసులంగా దేవునిపైన ఆధారపడుతూ ఉన్నామో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పరీక్షలో విజయాన్ని పొందుతారు అని నాకు చాలా రూఢిగా దేవుడు మాట్లాడినాడు. కాబట్టి చాలా గట్టి నమ్మకం వచ్చింది ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత.
వాగ్దానం దేవుడు ఇచ్చిన తర్వాత, సో కాబట్టి ఆయన బిడ్డలను ఆయన ప్రత్యేకపరుస్తాడు. పరీక్ష పేపర్ ఎలా వచ్చింది, ఎంత టఫ్గా వచ్చింది అనేది సంబంధం కాదు. అవన్నీ వేరే విషయాలు. సమస్త చట్టాలను అన్నిటిని కూడా దేవుడు మార్చివేసి తన బిడ్డలను ప్రత్యేకపరుస్తాడు, విజయాన్నిచ్చి తన బిడ్డలను ప్రత్యేకపరుస్తాడు అని నాకు చాలా క్లియర్గా దేవుడు మాట్లాడడంతో, అదే రోజు ఆ రోజు సాయంత్రం ఆ రోజు నైట్ ప్రేయర్ చేసుకున్న తర్వాత చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. దానికి సంబంధించి ఆ రోజే 26వ తేదీన వీడియో కూడా నేను చేయడం జరిగింది. దేవుడు చూపించినటువంటి ఆ వాక్యాన్ని బట్టి ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన మాటలన్నీ కూడా వీడియోలో కూడా పంచుకున్నాను. సో అదే విషయాన్ని హదస టీంలో ఉన్నటువంటి అందరికీ కూడా షేర్ చేయడం జరిగింది. అలాగే యూట్యూబ్లో కూడా ఆ రోజు 26వ తేదీ మీరందరూ కూడా గమనిస్తే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను. అది కూడా మీరు చూడండి. 26వ తేదీ దేవుడు నాతో ఏం మాట్లాడాడు, అందరి విషయం దాని గురించి ఎంత గొప్పగా దేవుడు వాగ్దానాన్ని చూపించాడు అని చెప్పేసి నేను అందులో చెప్పాను ఆ వీడియోలో. సో ఏదైతే వాగ్దానం ఆ 26వ తేదీ దేవుడు చేసినాడో ఆ వాగ్దానాన్ని నిశ్చయంగా ఆయన నెరవేర్చాడండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పుడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని దేవుడు మొన్నటి దినం ముందు రిజల్ట్స్ వచ్చాయి. ఈ గత నెలలో రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు దేవుడు ఎంతో అద్భుత రీతిగా మా హదస టీంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. ఒక్కరు తప్పితే ఒక ఒక ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. సో ఆ ఇద్దరు ఏంటంటే కనుక వారిపైన దేవుడు ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే కనుక వారు ఈ ఎగ్జామ్ని అంత సీరియస్గా దాన్ని తీసుకోలేదు. అండ్ వారు ఏంటంటే డిఎస్సికి వాళ్ళు చాలా ఎక్కువ సిద్ధపడుతూ ఉన్నారనమాట. సో కాబట్టి వారిపైన దేవుడి ప్రణాళిక వేరే ఉంది. కాబట్టి అందులో వారిద్దరూ రాలేదు. వారిద్దరిని ఖచ్చితంగా దేవుడు గొప్పగా మిగతా దానిలో అయ్యేలాగా చేస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నామన్నమాట. అలాగే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప విజయం ఆ రోజు రిజల్ట్స్ రాగానే చాలా నేను అప్పటి నుంచి దేవుడు ఏదైతే వాగ్దానం ఆ రోజు ఎగ్జామ్ రాసినప్పుడు ఇచ్చాడో ఆ రోజు నుంచి ప్రతిదినం మేము హదస టీంలో మా రెగ్యులర్ ప్రేయర్లో ఎవ్రీ సాటర్డే జరిగేటటువంటి ప్రేయర్ చేస్తున్నాము. అలాగే ఇండివిజువల్గా ప్రతిరోజు మేము ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. దీని గురించి గ్రూప్ 2లో అందరూ కూడా ఎవరైతే మేము హదస టీంలో ఉన్నామో మెంబర్స్ అందరూ కూడా ఎగ్జామ్ ఎవరైతే రాసామో వాళ్ళందరూ కూడా పాస్ అవ్వాలి. అలాగే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వారందరూ కూడా దీంట్లో సక్సెస్ అవ్వాలి, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి మెయిన్స్గా ద్వారాలు వారికి తెలవబడాలి అని చెప్పేసి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సో ఆ విధంగానే దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి అందరూ కూడా ప్రిలిమ్స్ పాస్ అయ్యేలాగా చేశాడు. దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుడికి కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సో దేవుడు ఈ కార్యంను తన బిడ్డలని ప్రత్యేకపరచడం కోసం ఎంతో అద్భుత రీతిలో కార్యం జరిగించాడో మనం ఒకసారి చూడాలి. ఆ సిచ్యువేషన్ అంతా మీకు అందరూ పేపర్లలో అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. 1:50 తీసుకుంటే ఏదవుతుంది అని చెప్పేసి, టఫ్ వచ్చిందని చెప్పి అది మార్చాలి ఇవి మార్చాలి అని చెప్పి చాలా అన్నీ స్ప్రెడ్ చేశారు. సో కాబట్టి దేవుడు ఏం చేశాడు, 1:50 తీసుకోవాల్సిన వాళ్ళని 1:100 చేశాడు. అది ఎందుకోసం చేశాడు, ఆయన బిడ్డలకి విజయం ఇవ్వడం కోసం సమస్త చట్టాలని, సమస్త పద్ధతులని అన్నింటినీ కూడా ఆయన మార్చివేశాడనమాట. కాబట్టి ఆయన బిడ్డలకి ఏదైనా చేయాలి అంటే కనుక సమస్తాన్ని మార్చివేస్తాడు ఆయన. అంత గొప్ప అద్భుత కార్యాలు మన పట్ల దేవుడు జరిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయనను నమ్మి విశ్వాసంతో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేతపట్టుకొని గట్టిగా మనం ప్రార్థన చేసుకుంటామో, అలా ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడుగా, మన ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఈ విషయంలో ఈ ప్రిలిమ్స్ మమ్మల్ని అందరినీ కూడా క్వాలిఫై చేశాడు. ఈవెన్ నా విషయంలో అయితే ఇంకా చాలా గొప్ప మిరాకిల్ చేశాడండి. అదంతా కూడా నా వ్యక్తిగత సాక్ష్యంలో నేను ఖచ్చితంగా పంచుకుంటాను. సో ఇలా ఇంత గొప్ప కార్యం జరిగించే దేవుడు ప్రిలిమ్స్తోనే మమ్మల్ని ఆపేయడు. కాబట్టి ఆయన సంపూర్ణంగా ఏ కార్యమైనా కానీ ఆయన సంపూర్ణంగా చేస్తాడు, కానీ సగం చేయడు. కాబట్టి ఇప్పుడు ప్రిలిమ్స్లో గొప్ప కార్యాలను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేలాగా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు కదా. అలాగే మెయిన్స్ సిద్ధపాటుకు కూడా దేవుడు మాకు శక్తినిచ్చి, జ్ఞానంనిచ్చి, ఆయన తెలివినిచ్చి మమ్మల్ని నడిపిస్తాడు. అలాగే మెయిన్స్లో కూడా చక్కగా మేము అద్భుతమైన రీతిలో ఆయన బిడ్డలుగా ప్రత్యేకపరచబడతాము. నా ప్రజలను నీ ప్రజల నుంచి ప్రత్యేకపరచదనని ఏ విధంగా అయితే ఇక్కడ ఫరోతో
దేవుడు చెప్పమని మోషేకి ఆజ్ఞ ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ ఆయన బిడ్డలని ఆయన ప్రత్యేకపరుస్తాడు. విజయమునిచ్చి ప్రత్యేకపరిచి నిలబెట్టుకుంటాడు. ఈ గొప్ప సూచక క్రియను ఆయన జరిగిస్తాడు. ఖచ్చితంగా జరిగిస్తాడు. మరలా ఈ సంపూర్ణ విజయాన్ని మేము పొందుకొని ఇదే విధంగా దేవుడు గొప్ప సాక్ష్యాన్ని మాకందరికీ హదస టీం ద్వారా మాకందరికీ ఇస్తున్నందుకు దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వాగ్దానాన్ని మీ కష్ట సమయంలో ఏ బాధలు ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా కానీ ఏదైనా సరే మోకరించి ప్రార్థించి ఆయన దగ్గర వాగ్దానాన్ని పొందుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తే కనుక చక్కగా ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు ఆయన కానే కాదు. కాబట్టి మీరందరూ కూడా ఏ సమస్య అయినా మీరు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయారేమో, ఏదో వస్తుందిలే, ఏదో ఈ ప్రామిస్ ఏదో కార్డ్ అంటారు, ఆ పేపర్లో ఏదో ఒక వచనం వస్తుంది, అది తీసుకొని చదువుతాం, పక్కన పెడతాము అనేసినట్లు కాదండి. తీసుకున్నటువంటి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రతిదినం, దేవా నువ్వు నాకు ఈ వాగ్దానం చేశావు, దీన్ని నెరవేర్చు, దేవా నువ్వు ఈ వాగ్దానం చేశావు, దాన్ని నెరవేర్చు అని చెప్పేసి ఆ వాగ్దానాన్ని పట్టుకొని గట్టిగా ప్రార్థించినప్పుడు ఆయన చక్కగా అద్భుత రీతిలో సమస్త సృష్టిని మార్చివేసైనా సరే తన బిడ్డ కోసం ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఇదే అనమాట. సమస్త చట్టాలను అన్నింటినీ మార్చివేస్తాడు. ఎందుకు? ఆయన బిడ్డలకు విజయం ఇవ్వడానికి, ఆయన బిడ్డలని జయగీతం ఎత్తి పాడడానికి, ఆయన బిడ్డలకు విజయం ఇవ్వడానికి ఆయన అన్నింటినీ మార్చివేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో కూడా ఆయన బిడ్డలుగా విజయాన్ని పొందుకునేలాగా మీరు కూడా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించుకోండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యమును దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, ప్రేమగల దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల దేవ, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకు మా అందరి జీవితాలలో జరిగించినటువంటి గొప్ప గొప్ప కార్యములను బట్టి మీకు కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాన్న. మరి ఈరోజు చాలా రోజుల తర్వాత నాన్న తండ్రి, సాతాను శోధనల వలలో చిక్కుకొనినటువంటి నన్ను ప్రభు తండ్రి వేసే బయటికి తీసి లేవనెత్తి ప్రభు తండ్రి ఈరోజు నాకు సమయాన్ని అనుకూలింపచేసి నాన్న తండ్రి మరలా వీడియోని చేయడానికి నాకు శక్తినిచ్చినందుకు దైవ మీకు కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ వీడియో ద్వారా నేను సాక్ష్యమును పంచుకుంటుండగా మీరు జరిగించినటువంటి గొప్ప మేలులను ప్రభు తండ్రి ఏసే హదస టీంలో మీరు జరిగించిన అద్భుత కార్యాన్ని, గ్రూప్ 2 విజయం గురించి నా సాక్ష్యాన్ని, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏ విధంగా అయితే అద్భుత రీతిలో నెరవేర్చారో దాన్ని పంచుకోగలిగేటటువంటి కృపను మీరు నాకు ఇచ్చినందుకు దేవా కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి పంచుకున్నటువంటి ఈ సాక్ష్యం అందరికీ కూడా చేరి మరి వారు కూడా విశ్వాసంలో బలపరచబడి వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పడేసి వారిగా కాకుండా వాగ్దానాలు చేతపట్టుకుని దాని గురించి ప్రతిదినము మొరపెట్టి మీ దగ్గర ఆ వాగ్దానాన్ని పొందుకునేలాగిన ప్రభువ మరి ప్రతి ఒక్కరికి కూడా వారి హృదయాలను తెలవండి, వారి తలంపులన్నింటినీ కూడా శుద్ధి చేసి మీరే వారు చేయి పట్టుకుని నడిపించమని, అలాగే ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని, ఈ సాక్ష్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇంతకంటే అద్భుతమైనటువంటి కార్యములు మీరందరూ కూడా జరిగింపచేసుకొని మీ నామానికి మీరు జరిగింపచేసుకొని వారందరి జీవితాలను ప్రభువని మీ సాక్షులుగా మార్చుకునమని నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.